ఎడ్యుకేషన్ ఈస్ ద వెపన్ ఫర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. ఒక పేదవాడు పేదగా వాడిగా ఉండి అండ్ మన బౌండరీస్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఈ వీడియోకి నేను 100 లైక్స్ 1000 లీవ్స్ టార్గెట్ పెట్టుకున్నాను గైస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మంచి కంటెంట్ చేయాలనిపిస్తుంది. సో ఈ టాపిక్ అయితే ప్రెగ్నెన్సీ కోసం కాదు. సో నేను ఎప్పటి నుండో చాలా డేస్ నుంచి ఇలాంటి వీడియో చేయాలి, ఒక మోటివేషన్ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి ఉంది. సో ఇవాళ చేస్తున్నాం గైస్. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ వాళ్ళకి 20+ ఉండే వాళ్ళకి కంపల్సరీ చూడండి, మర్చిపోవద్దు చూడడం. అండ్ ఫైనల్ వరకు చూడండి, చాలా మంచి కంటెంట్ ఉండబోతుంది. సో నేను ఈ 25 ఇయర్స్లో నేను నేర్చుకున్న పాఠాలు ఏంటి అండ్ గల కారణాలు ఏంటి, ఇలాంటి చాలా మంచి కంటెంట్ ఉండబోతుంది. ఈ సెట్ చేసుకున్న బౌండరీస్లో ఎవరిని అలో చేయాలి అండ్ మెయిన్గా మనము ఒక ట్రాప్లోకి లేకపోతే ఒక దాంట్లోకి పడకుండా మనము నాలెడ్జబుల్గా ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాల కోసం మాట్లాడబోతున్నాను. ఈ కంటెంట్ చాలా ప్రీషియస్, మర్చిపోవద్దు, ఫైనల్ వరకు చూడండి, సరేనా? ఓకే, ఫస్ట్ అయితే టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడతానండి. ఒక ఎడ్యుకేషన్ అన్నది మనల్ని ఎంత మిడిల్ క్లాస్ నుంచి అయినా సరే హై క్లాస్ వరకు తీసుకెళ్తుంది. ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే అంబేద్కర్ గారు ఎంత వారికి ఉన్న నాలెడ్జ్ వల్లనే మనము ఇలా ఈరోజు ఉండగలుగుతున్నాము. సో వాళ్ళు లో క్లాస్ మిడిల్ క్లాస్ అని ఎవ్వరు అనుకోవద్దు. ఎడ్యుకేషన్ అందరూ ఇంపార్టెంట్. చేయించండి, మీ పిల్లల్ని బాగా చదివించండి. అండ్ మనము ప్రైవేట్ స్కూల్స్లో చదివించలేకపోతే మాత్రం మనం గవర్నమెంట్ స్కూల్స్లో వేయండి. కానీ మనము ట్యూషన్ పెట్టడం మర్చిపోవద్దు. గవర్నమెంట్ స్కూల్స్లో స్టడీ తక్కువ ఉన్నప్పటికీ మనం దాన్ని రికవర్ చేయడానికి మనం ట్యూషన్స్కి పంపించడం బెటర్. అది కూడా ఎస్పెషల్ ఎలాంటి ట్యూషన్స్ అంటే మీ పిల్లలకి 100% టైం ఇచ్చి వాళ్ళు మీ పిల్లలకి బాగా నేర్పిస్తున్నారు అంటే మీరు ట్రస్ట్ చేసి అక్కడికైతే వెళ్ళేటట్టు చేయండి. నేను ఇంకో విషయం చెప్పాలి. మా ఫాదర్ ఎంత కష్టపడి నన్ను చదివించారో ఐ రియల్లీ నో ఇట్ అండ్ ఐ ఫీల్ ఇట్ ఆల్సో. సో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను, ఏమనుకోవద్దు. సో ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నా లైఫ్లో కానీ ఎవ్రీబడీస్ లైఫ్. మా డాడీ 10th వరకు చదివారు అండ్ అంటే తనకు ఇంగ్లీష్ సరిగా రాదు కాబట్టి సో నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను. నా కిడ్స్ మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదవాలి, వాళ్ళు ప్రాపర్గా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, వాళ్ళకంటూ ఒక మంచి ఫ్యూచర్ రావాలి. దే ఆర్ గర్ల్స్ అని మా డాడీ ఎక్కడా కూడా లోగా ఫీల్ అయ్యి వాళ్ళు గర్ల్స్ కదా, ఒక ఇంటికి వెళ్ళే వాళ్ళు కదా, నేను చదివించకపోతే ఏం కాదులే, వాళ్ళకి పెళ్లి చేసి పంపించచ్చు అనుకునే పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు. కానీ మా డాడీ అలా అనుకోలేదు గైస్. ఎప్పటికైనా సరే ఒకవేళ తన హస్బెండ్ తనని బాగా చూసుకోకపోయినా ఈ చదువు తనకి ఎంత ఇంపార్టెన్సో అప్పటికి యూజ్ అవుతుంది అండ్ తన కాళ్ళ పైన తను నిలబడుతుంది అని మా ఫాదర్ నన్ను చాలా గ్రేట్గా చదివించారు. బీటెక్ అన్నది గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్లో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చదవడం అన్నది చాలా గొప్ప విషయమే మా దాంట్లో అయితే. సో ఆ కాలేజ్కి వెళ్ళి ద ఫస్ట్ డే ఐ సిట్ దేర్ అండ్ ఐ కెన్ ఇమాజిన్ దట్ వేర్ ఐ యామ్ కమ్ ఫ్రమ్ అన్నది. అండ్ నేను అందరితో పాటు అలా కూర్చొని ఆ క్లాసెస్ వింటున్నప్పుడు ఐ రియల్లీ ప్రేజ్ ది గాడ్ బికాస్ దేవ నన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు అన్నట్లు నాకు అనిపించింది అంటే చాలా మంచి కాలేజ్లో ప్లేస్మెంట్ వచ్చింది, ప్లేస్ అయ్యాను గైస్ నేను. సో కాకపోతే మా అప్పుడు కరోనా ఉండింది, తర్వాత జాబ్ తెచ్చుకున్నాను, మ్యారేజ్ అయింది, పిల్లలు, అది వేరే విషయము. కాకపోతే ఎడ్యుకేషన్ కోసము ఒక విషయం నేను ఏం చెప్తానంటే, మీకు ఒకవేళ 2 కిడ్స్ ఆర్ 3 కిడ్స్ ఉంటే మీ పొటెన్షియల్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు మీరు ట్రై టు స్టడీ దెమ్, వాళ్ళని చదివించడానికి ట్రై చేయండి. బేసిక్ స్కూల్స్లలోనే ఫస్ట్ అయితే ప్రైవేట్ స్కూల్స్లోనే అట్లీస్ట్ 4th వరకు మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయండి. తర్వాత మనకు వీ హ్యావ్ గ్రేట్ ఆపర్చునిటీ. గురుకులాస్ ఉన్నాయి, నవోదయాస్ ఉన్నాయి, కేజీబీవీస్ ఉన్నాయి. వీటిలో మీ పిల్లల్ని వేసి చక్కగా చదువుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకు. అండ్ నేను
మేబీ అలా వెళ్ళిన వాళ్ళకి చాలా గట్స్ ఉంటాయనుకుంటాను. ఎందుకంటే నేను కూడా హాస్టల్‌లోనే వెళ్లి చదివాను. ఎందుకంటే వాళ్ళకు ఒకరి మీద డిపెండెన్సీ లేకుండా ఇండివిడ్యువల్‌గా ఎలా బతకాలి అన్నది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది గైస్. సో, అలాంటి కాన్ఫిడెన్స్ నాకు మా డ్యాడీ ఇచ్చారు. ఈరోజు నేను ఒకవేళ నన్ను అందరూ వదిలేసినా సరే, నేనెక్కడికైనా వెళ్ళి ఎలాగైనా బతకగలుగుతా అనే ఒక నమ్మకాన్ని మా డ్యాడీ నాకిచ్చాడు గైస్. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్. అండ్ ఇది ఎడ్యుకేషన్ కోసం నేను మాట్లాడుతున్నాను. అండ్ నా సెకండ్ టాపిక్ వచ్చేసి ఒక పేదవాడు పేదగా అడిగానే ఎలా ఎందుకుంటున్నాడు అంటే, గాయ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మనకొచ్చే 10,000లో మనము రెంటు, ఈఎంఐస్ అన్నీ పే చేసి అండ్ మనకి ఎక్స్‌పెన్సెస్‌కి లేక మనము వేరే వాళ్ళని అడిగే స్టేజ్‌లో ఉంటాము ఇప్పుడైతే ప్రెజెంట్‌గా. సో, మీరు ఆలోచిస్తే ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని, ఇన్వెస్టర్స్‌ని ఆలోచిస్తే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్‌లో వాళ్ళకొచ్చే సాలరీలో వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ 60% వరకు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ చేసే అవకాశాలే ఎక్కువుంటాయి వాళ్ళకు. సో, మనము ఒక నెలకి ఒక 1000 అయినా ఇన్వెస్ట్ చేయాలి కదా గైస్! అప్పుడే మనం కొంచెం ముందరికెళ్తాం. అండ్ మనము యాక్చువల్‌గా చెప్పాలంటే, మనము సంపాదించిన దానికంటే గూడా మన ఎక్స్‌పెన్సెసే ఎక్కువగా ఉంటాయి. బికాస్ మనము నెల తిరగక ముందే మన సాలరీ అయిపోతుంది. అండ్ మనం అప్పులు కూడా చేస్తాం పైనుంచి. సో, ఇలా చేయడం వల్ల మనము పేదవాళ్ళుగానే ఉండిపోతాము. సో, నేను చెప్పే బెటర్ ఐడియా ఏంటంటే, మనకొచ్చే సాలరీలో అట్‌లీస్ట్ రూ. 1000 మనం సేవ్ చేసుకోగలిగితే, మనం కూడా ఒకరోజు మంచి పొజిషన్‌లో ఉంటాము. ఆహ్ అండ్ ఇంకొకటేంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తారా? మన సరౌండింగ్స్‌లో ఉండే చాలామంది కష్టం ఎక్కువ పడేవాళ్ళు ఎప్పటికీ రాలేరండి. సీరియస్‌గా చెప్తున్నా. ఎవరైతే ఒకరి కింద కష్టపడతారో వాళ్ళు ఎప్పటికీ విన్ అవ్వరు. సో, దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే, మనకుండే స్కిల్స్‌ని మనం అప్‌గ్రేడ్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఈరోజు నేను 3 ఎల్‌పిఐకి వర్క్ చేస్తాను. నా స్కిల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని వేరే కంపెనీకి స్విచ్ అయితే 100% 200% హైక్‌ని నేను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ నేను అక్కడే ఉండి అదే సాలరీతో అలాగే చేస్తూ ఉంటే నేను కూడా అంతే గదా! నా ఎక్స్‌పెన్సెస్‌కి సరిపోదు. అండ్ నేను ఇంకా ఎక్కువగా సంపాదించాలి. మనము అలా డెవలప్‌మెంట్ కోరుకోవట్లేదు. అక్కడే అదే బావిలో కప్పలాగా అదే ఫేజ్‌లోనే అక్కడే ఉండి, అక్కడే పని చేయాలని చూస్తున్నాం. కానీ అది చాలా రాంగ్. మనము ఆలోచించాలి గైస్. మనము ఈ ఏజ్‌లో సంపాదించకపోతే ఇంకా ఏ ఏజ్‌లో సంపాదించలేము. అండ్ మన ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉండాలంటే, మనకు ఇది చాలా అవసరం అంటే మాత్రమే కొనుక్కోవాలి. అండ్ చాలామంది బ్రాండ్స్ కోసం మాట్లాడతారు. మనం ఈ బ్రాండ్ వాడాలి, ఆ బ్రాండ్ వాడాలి. మనము ఎఫోర్డ్ చేయలేకున్నా కూడా బ్రాండ్స్ కోసం మనకెందుకు? అవసరం లేదు. మనకు ఇప్పుడు ఇది నీడ్ ఉంది. అది మాత్రం కొనుక్కుంటే సరిపోతుంది. బ్రాండ్స్ మళ్ళీ ఇలా పెద్ద పెద్ద అలాంటివేమి అవసరం లేదు. నార్మల్‌గా మనము మిడ్ రేంజ్‌లోనే ఉంటూ మనం సెటిల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. అండ్ ఒకరి కింద పనిచేయడం చాలా తప్పు. సో, ఇండిపెండెంట్‌గా మీరేం చేయగలుగుతారు? మీకెంత పొటెన్షియల్ ఉంది? మీరు ఎంత వరకు మీ యొక్క పొటెన్షియల్‌ని యూజ్ చేయగలుగుతారు? మీకుండే స్కిల్‌ని మీరు ఎలా యూజ్ చేసి మీరు ఎలా ఎదుగుతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఒక పేదవాడు పేదవాడిగానే ఉండకుండా ఒక ఫార్ములా అయితే ఉంది. సో, వాడికొచ్చే 10,000 అది 20,000 వాళ్ళు డివైడ్ చేసుకొని 40%, 30%, 30%. 40% ఏమో ఎక్స్‌పెన్సెస్‌కి పెట్టుకొని, 30% ఏమో ఇన్వెస్ట్‌మెంట్‌కి పెట్టుకొని, ఇంకా 30% ఏమో వాళ్ళకు ఉండే ఈఎంఐస్, లోన్స్ అలాంటివి పే చేసుకుంటే సరిపోతుంది. సో, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా దారుణంగా ఉంటుంది. సో, మీరు ఒక్కసారి ఆలోచించి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మీరు సిటీలో ఉండే వాళ్ళని చూస్తే చాలామంది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం ర్యాపిడోస్, ఓలాస్, ఊబర్ ఇలాంటివి చాలామంది నడుపుకుంటూ ఉంటారు. మార్నింగ్ 9-6 పని చేసుకొని, తర్వాత 6:30 ఆర్ 7 ఆ టైంకెళ్ళిపోయి 10 వరకి కూడా పని చేసి లైక్ ర్యాపిడో ఇలాంటివి వాళ్ళు వెళ్తూ ఉంటారు డెలివరీ బాయ్స్‌గా. స్విగ్గీలో, జొమాటోలో ఇంకా ఇలాంటి డెలివరీ బాయ్స్‌గా పని చేసే వాళ్ళు కూడా చాలా ఉంటారు. సో, మనం చేసే ఏ పనైనా సరే మనం షేమ్‌గా ఫీల్ అవ్వద్దు. అండ్ మనకి అది ఒకరోజు సంపాదించి పెడుతుంది కాబట్టి దానికోసం మనం ఎప్పుడు లోగా ఫీల్ అవ్వద్దు. సో, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్.
అండ్ ఇంకా నేను చెప్పాలనుకున్న టాపిక్స్ ఏంటంటే, మన బౌండరీస్ సెట్ చేసుకోవడం. సో, మనకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండడం కంటే, ఒక 3 ఫ్రెండ్స్ ఆర్ 2 ఫ్రెండ్స్ హూ ఆర్ రియల్లీ లవ్ అస్, మన కోసం ఎప్పుడు కేర్ తీసుకునే వాళ్ళు ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుంది గదా! 100 ఫ్రెండ్స్ ఉండి మనం అక్కడికెళ్ళాము, ఇక్కడికెళ్ళాము అది చిట్ చాట్ చేసుకోవడం కంటే కూడా, టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే కూడా ఒక హార్ట్ హార్ట్ రిలేటెడ్ ఫ్రెండ్స్ అంటారు కదా! చాలా దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళు ఇద్దరున్నా చాలు. అలాంటి బౌండరీస్‌ని మీరు సెట్ చేసుకోకండి. అండ్ ఎస్పెషల్లీ చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్‌లల్లా, ఇన్‌స్టాగ్రామ్‌లల్లా చూసి నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను సమ్‌టైమ్స్. బికాజ్ నా డ్రీమ్ అనమాట. నేను ఎంఎస్ చేయాలి అండ్ యూఎస్ ఎళ్ళిపోవాలి అని నేను చాలా డ్రీమ్ చేసుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐ ఫాల్ ఇన్ హ్మ్. అది నేను ఫెయిల్ అయిపోయానేమో చెప్పలేం. ఇన్ ద ఫ్యూచర్ మేబీ అట్‌లీస్ట్ వరల్డ్ ట్రిప్‌కైనా ఎళ్ళాలనుకుంటున్నాను గైస్. సో, చూద్దాం. అప్పటి వరకు గాడ్ బ్లెస్ చేయండి నన్ని. సో, ఏంటంటే మనము ఇలా మన బౌండరీస్ సెట్ చేసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది మన రేంజ్ ఏంటి, మనం ఎంతవరకి ఉండగలుగుతామని. సో, ఇన్‌స్టాగ్రామ్‌లల్లా, యూట్యూబ్‌లల్లా వాళ్ళన్నీ చూసి నేను అలాంటిది చేయాలి, నేను అలాంటిది కొనుక్కోవాలి అని అప్పులు చేసి తిప్పలు పడేదెందుకు గైస్. బెట్టింగ్ యాప్స్ అస్సలు చేయకండి. సో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించడం చాలా చాలా కష్టం. సో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏది కూడా ఈజీగా రాదు. ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. అది కూడా ఎంతో కష్టపడితే వస్తుంది మనకి. గుర్తుపెట్టుకోండి గైస్. సో, నా మాటలు మీకెలా అనిపిస్తున్నాయో తెలియదు గానీ, నా మనసులో ఇది చెప్పాలని చాలా రోజుల నుంచి ఉంది. సో, అందుకే ఈరోజు టైమ్‌ని మరీ ప్రీషియస్‌గా నేను ఈరోజు ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఐ హోప్ నా హార్ట్‌లో కొన్ని విషయాలు అలాగే ఉండిపోయినాయి. సో, వాటిని కనీసం మీతోనైనా షేర్ జేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఏమో ఎడ్యుకేషన్, తర్వాత ఒక పేదవాడు పేదవాడిగే ఉండకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏమో మీన్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్పేసాను. సో, బౌండరీస్‌ని సెట్ చేసుకోండి. ఆ బౌండరీస్‌ని ఎవరిని దాటనివ్వద్దు. ఎస్పెషల్లీ హూ ఆర్ యంగ్ 20, 25 ఆ ఏజ్‌లో ఉన్నారో వాళ్ళని. అండ్ రిలేషన్‌షిప్స్ అంటే స్ట్రాంగ్‌గా బాండ్ ఉన్న వాళ్ళతోనే రిలేషన్‌షిప్‌లో ఉండండి. అండ్ చాలామంది ఈ ఇప్పుడు కాలం చూస్తుంటే చాలా చాలా జరిగిపోతున్నాయి. అండ్ నేను దానికోసం మాట్లాడాలనుకోవట్లేదు గైస్. సో, ఆహ్, ఒక హౌస్ వైఫ్ కూడా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఏదో సంపాదించొచ్చు, సాధించొచ్చు. సో, మనము పీజీలు, డిగ్రీలు ఇవన్నీ చేసింది ఇంట్లో కూర్చొని అంట్లు తోమడానికైతే కాదు కదా గైస్. సో, మనకు ఏదో ఒక పర్టిక్యులర్ స్కిల్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. దాన్ని మనం ఎలా మనీగా మార్చుకోవాలి అన్నది మన థాట్ ప్రొసీజర్ అనమాట. సో, చాలామందికి క్రాఫ్ట్ అంటే ఇష్టం. చాలామందికి రీజనింగ్, ఆర్ట్ అంటే ఇష్టం. చాలామందికి చాలా చాలా కోరికలుంటాయి. వాటన్నిటిని వాళ్ళు సాధించలేరు. కాకపోతే ఒక్కసారి ఒక స్టెప్ ముందుకేసి నేనిది కంపల్సరీ చెయ్యాలి, ఇది చేయాలి అనుకోని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. కంపల్సరీ ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మీకు కంపల్సరీగా వచ్చేస్తుంది. సో, అది గైస్ గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ మీ పిల్లల్ని ఎలా అయినా చదివించండి. అండ్ మనకు బౌండరీస్ సెట్ చేసుకోండి. అనవసరంగా బ్రాండ్స్ అది ఇది అనిపోయి అప్పుల పాలవ్వద్దు. సో, అట్‌లీస్ట్ నెలకి 1000 రూపీస్ అయినా ఇన్వెస్ట్ చేయేలాగా ప్లాన్ చేసుకోండి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కంపల్సరీ సంపాదించండి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో, ఈ వీడియో అట్‌లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను గైస్. సో, ఈ వీడియోకి నేను 200 లైక్స్, 2000 వ్యూస్‌ని టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో, ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి గైస్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇందులో ఉంది. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు మీరు నా వీడియో చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫాలో టు సబ్స్క్రైబ్. సో, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బాయ్.